టీడీపీ ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ను డిజిటల్ అరెస్ట్ పేరుతోని రూపాయలు 1,07,00,000 కాజేశారు కేటుగాళ్లు. మానవ అక్రమ రవాణా కేసులో ప్రమేయం ఉందని చెప్పేసి, అలాగే మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి నకిలీ పత్రాలు చూపించి బెదిరించారు. మొత్తానికైతే తమకు సహకరించకపోతే అరెస్ట్ తప్పదని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల్లో పరువు పోతుందనే భయంతోని 9 విడతల్లో రూపాయలు 1,07,00,000 బదిలీ చేశాడు ఎమ్మెల్యే సుధాకర్. మరింత డబ్బు డిమాండ్ చేయడంతో పోలీసులను ఆశ్రయించాడు ఎమ్మెల్యే. ఒక రకంగా టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్కి సైబర్ కేటుగాళ్లు ఆయనకి టోపీ వేశారు. దాదాపు 1,07,00,000 ఆయన నుంచి విడతల్లో తీసుకున్నట్టు తెలుస్తుంది. సో మానవ అక్రమ రవాణా అంటే మనుషులని తరలించడం, మనుషులని డబ్బుకు కొనుగోలు చేయడం, ఇలాంటి కేసులు ఉన్నాయి, దాంట్లో ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఆయన బెదిరించారు. మరి అలాంటి వేవన్నా ఆయన పూనుకున్నాడా? ఎందుకు భయపడ్డాడు? గతంలో ఏమన్నా అలాంటి చేశాడా? చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? ఒక ఎమ్మెల్యే పదవిలో ఉన్న అతను సైబర్ కేటుగాళ్లకు భయపడాల్సిన అవసరం ఏముంది? ఎవరైనా ఫోన్ చేసి ఎవరైనా బెదిరించినా భయపడాల్సిన అవసరం ఏముంది?